రేవతి భోజనం చేయడానికి మా అమ్మని పిలవలేదా అనేసి భద్రం అంటూ ఉంటాడు. పిలిచానండి కానీ తినరంట అనేసి అంటూ ఉంటది. అప్పుడు భద్రం వండుకొని రామ్మా తిందాం అనేసి అంటూ ఉంటాడు. వద్దని రేవతికి చెప్పాను కదా అనేసి అంటూ ఉంటది. ఏంటమ్మా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అనేసి భద్రం అంటూ ఉంటాడు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంట్రా, నేను తిన్నని చెప్పాను కదా, ఇందులో ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏముంది అనేసి అంటూ ఉంటది. అప్పుడు భద్రం, నీ పుట్టినరోజుకి నీ చిన్న కూతుర్ని పిలవమని అడిగావు. ఆ కూలోడి కుటుంబాన్ని పిలిచే ప్రసక్తే లేదని చెప్పాం. అప్పట్నుంచి నువ్వు తిండి తిప్పలు మానేసి కూర్చున్నావు. మన ఇంట్లో పనోడితో లేచిపోయిన దాన్ని తిరిగి మన ఇంట్లో అడుగు పెట్టేలా చేయడం కోసం నువ్వు నీ పుట్టినరోజునే సాకుగా వాడుకుంటున్నావు. మరి దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనక ఏమంటారు అనేసి అంటూ ఉంటాడు సేన. అప్పుడు భద్రావతి వినుకుంది, ఏ సేన బుద్ధుందా నీకు? అసలు అమ్మతో ఇలాగైనా మాట్లాడేది? అమ్మ మీద కోప్పడతావేంట్రా బుద్ధి లేకుండా? మరి లేకపోతే ఏంటక్కా? ఆవిడ ఎక్కడున్నా సరే ప్రాణమంతా చిన్న కూతురు దగ్గరే ఉంది. మనం ఎప్పుడో పంతాన్ని తెంచుకున్నాం. దాని మీద ఈవిడికి మాత్రం ఇంకా ప్రేమను పెంచుకుంటూనే ఉంది. మన పరువు తీసిన దానికోసం పాకులాడుతుంది. ఏదో ఒక విధంగా ఆ కూలోడు కుటుంబాన్ని మన ఇంట్లోకి అడుగు పెట్టేలా చేయాలని చూస్తుంది. అందుకోసం 2 కుటుంబాలతో కూడా గ్రూప్ ఫోటో కావాలని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. "సేన నువ్వు ఆగు" అనేసి భద్రావతి అంటూ ఉంటుంది. "అమ్మా, మాకున్న పెద్ద దిక్కువు నువ్వే. అలాంటిది నువ్వు ఇలా తిండి తిప్పలు లేకుండా బాధపడుతూ ఉంటే చూడలేకపోతూ ఉన్నాం. మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. అర్థం చేసుకోవడం లేదు. నీ పుట్టినరోజు వేడుకల్లో ఆ కుటుంబం ఉండాల్సిందేనని పట్టుపడుతున్నావు. అప్పటి వరకు నువ్వు పంతం వదిలిపెట్టి తినేలా కనిపించడం లేదు" అనేసి భద్రావతి అంటూ ఉంటుంది. పంతం కాదు, బాధ. జీవితం చివరి రోజుల్లో మీ చెల్లెల కుటుంబంతో మీరు కనీసం ఒక్కసారైనా కలిసి ఉంటే చూడాలని ఆశగా ఉంది. నా బాధని అర్థం చేసుకుండా మీరు పంతానికి పోతున్నారు. పర్లేదులే, ఈ అమ్మ ఎలా పోతే మీకెందుకు? మీ పంతంతోనే మీరు ఉండండి. నేనుంటే ఉంటాను, పోతే పోతాను అనేసి అంటూ ఉంటుంది. అమ్మా, నువ్వు అలా బాధపడుతుంటే మాకు భరించలేనంత బాధగా ఉందమ్మా. నువ్వు ఇలాగే ఉంటే నీకేమవుతుందోనని అంతకంటే భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఇప్పుడేంటి, నీ పుట్టినరోజు వేడుకల్లో ఆ కుటుంబం ఉండాలి. నాకు వాళ్ళని పిలవడం అస్సలు ఇష్టం లేదమ్మా. కానీ కేవలం నీ బాధ చూడలేక తప్పక ఒప్పుకుంటున్నాను అనేసి భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడు భద్రం వండుకొని, అక్క ఏంటక్క నువ్వు కూడా అమ్మ కంటే, అమ్మ సంతోషం కంటే మనకి ఏది ముఖ్యం కాదురా సేన. అందుకని ఆ పగోడి కుటుంబం మన కుటుంబానికి చేసిన నమ్మక ద్రోహాన్ని మర్చిపోదామా? కొన్నిసార్లు తప్పుదురా, ఒకటి కావాలంటే ఇంకొకటి చేయాల్సిందే అని భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడు భద్రం, నేను ఒప్పుకోను అక్క. ఒప్పుకోనంటే ఒప్పుకోను. పుట్టినరోజు వద్దు, ఏమొద్దు, ఆపేద్దాం. నోర్ముయ్. ఆ రోజు నాన్నని పోగొట్టుకున్నావు, ఇప్పుడు అమ్మని కూడా పోగొట్టుకుంటామా? ఇంకా ఇంకేం మాట్లాడకు. అమ్మా, నువ్వు ఆశపడినట్టే నీ పుట్టినరోజు వేడుకలతో వాళ్ళు ఉంటారు. 2 కుటుంబాలతో కలిసి నువ్వు గ్రూప్ ఫోటో దిగుతావు. కాకపోతే వాళ్ళు మన ఇంటికి రాకుండా మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం. నీ చిన్న కూతురి ఇంట్లోనే నీ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా చేద్దాం అనేసి భద్రావతి అంటూ ఉంటుంది. సంతోషం ఎక్కడైతే ఏముంది, మన 2 కుటుంబాలు కలవడం నాకు ముఖ్యం. అంతకన్నా సంతోషం మరొకటి ఉండదురా అనేసి అంటూ ఉంటది. అమ్మా భద్రావతి, నువ్వు ఇంత తేలిగ్గా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. ఏం చేస్తావమ్మా, కొన్నిసార్లు ఒప్పుకోక తప్పదు. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం అనేసి భద్రావతి అమ్మగారు అంటూ ఉంటారు. అప్పుడే వల్లి చెప్పిన మాటలు భద్రావతికి గుర్తుకొస్తాయి. మీ సెల్లాయిని మీ కుటుంబంలో కలుపుకోకుండా మీరు దూరం చేశారు కదా, అందుకు ప్రతీకారంగా మీకు మీ మేనకోడల్ని దూరం చేసి మీ మీద పగ తీర్చుకుంటుందన్నమాట. భద్రావతికి మనం చెప్పిన ప్లాన్ ఆచరణలో పెట్టేసింది. ప్రేమ ధీరజ్ని ఎడగొట్టేసి ఆయన కాపురాన్ని తగలెట్టేయడానికి మనం మంటించాల్సిన అగ్గిపుల్ల ఇక్కడి నుంచి మంటగా మారుతుంది అనేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. నమస్కారం బామ్మగారు అంటే అప్పుడే భద్రావతి వాళ్ళ అమ్మగారు వేదవతి వాళ్ళ ఇంటికి వచ్చింటారు. అప్పుడు నమస్కారం. ఏంటి మిమ్మల్ని ఒక్కరినే పంపించారా? నన్ను పంపించిన విషయం నీకెలా తెలుసు?
పంపించింది కాదు బామ్మగారు. మీరు ఒక్కరే వచ్చారా? ఇంకెవరూ రాలేదా? అని అడుగుతున్నాను. వస్తారు. అందరూ వస్తారు. ఆ విషయం చెప్పడానికే వస్తున్నాను. అవునా! చాలా మంచి విషయం చెప్పారు బామ్మగారు. పదండి, పదండి అనేసి లోపలికెళ్దాం అనేసి అంటుంది. అత్తయ్య గారండి, మామయ్య గారండి, అత్తయ్య గారు, అమ్మమ్మ గారొచ్చేశారు. ప్రేమ మీ నానమ్మ గారొచ్చారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు రండి. మీ అమ్మగారొచ్చారు అనేసి అంటూ ఉంటది వల్లి. అప్పుడు వేదవతి, మా అమ్మ వచ్చిన విషయం నాకు కనబడట్లేదా? నేను చూడట్లేదా? మా అమ్మ ఏదో మొదటిసారి మా ఇంటికి వచ్చినట్టు, ఇదేదో ఒక పెద్ద వింత అయినట్టు ఎందుకిలా కేకలు వేస్తున్నావు? అనేసి అంటూ ఉంటుంది వేదవతి. మీ అమ్మ వచ్చిందన్న ఆనందంలో అలా పిలిచి ఉంటుంది. అందులో తప్పేముంది అనేసి రామరాజు అంటూ ఉంటాడు. కొంచెం పూసుకో అమ్మా అంటే, ఒళ్ళంతా పూసుకుంటే ఇలాగే ఉంటుందిలెండి అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు వేదవతి వాళ్ళ అమ్మగారు, అబ్బబ్బా! కాసేపు మీ మాటలాపండి. ఇవాళ చాలా సంతోషకరమైన విషయం చెప్పడానికొచ్చాను. చాలా సంతోషకరమైన విషయమా? ఏంటమ్మా అది? వేదవతి మనసు ఆనందంతో నిండిపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రపంచం ఏదీ కనబడదని అంటారు కదా! ప్రస్తుతం నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇది కలలో నిజమో అసలు అర్థం కావట్లేదు. తెలుసా? ఫస్ట్ విషయమేంటో చెప్పండమ్మా! కలో నిజమో మేం చెప్తాం. రేపు నా 70వ పుట్టినరోజు. ప్రాణం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. మన 2 కుటుంబాల సమక్షంలో ఈ పుట్టినరోజుని జరుపుకోవాలని ఆశపడుతున్నానని మీ అక్కని అడిగాను. మన 2 కుటుంబాలతో కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగి, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆ ఫోటో చూసుకుంటూ, ఆ జ్ఞాపకాలతో బ్రతుకుతానని మీ అక్కని బ్రతిమిలాడాను. మీ అక్క ఒప్పుకుంది. అమ్మా! నువ్వు చెప్పేది నిజమా? అనేసి వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, మా పెద్దత్త నిజంగా ఒప్పుకుందా? ఒప్పుకుంది కాబట్టే కదరా ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకుందామని వచ్చాననేసి వేదవతి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇదిగో అమ్మమ్మ గారు, ఇందాక మీరు అన్నారు కదా! కలో నిజమో అర్థం కావట్లేదని. ఇది 2 కాదు. ఇదేదో కుట్రలాగా ఉంది అనేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమ, రేయ్ అదేంట్రా అలా అంటున్నావు? అవును. మొన్న కోర్ట్‌లో కూడా బుసలు కొడుతూ ఉరుమురుము చీసిన మీ శివంగి అత్త ఈరోజు ఒక్కరోజు గ్యాప్‌లోనే ఇంత సాధుజీవిలాగా మారిపోయి మన 2 కుటుంబాల సమక్షంలో మీ నానమ్మ బర్త్‌డే చేయడానికి ఒప్పుకుందంటే ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. ఏదో కుట్ర ఉందని జాగ్రత్త పడాల్సిన విషయమే. అచ్చు బాబోయ్! వీడు చూడ్డానికి స్వాతిముత్యంలా అమాయకంగా కనబడతాడు గానీ కొంత బుర్రనోడే. రేయ్ అనేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. నువ్వు ప్రతిదానికి అనుమాన పడతావేంట్రా? కొన్ని విషయాలలో మా అత్తకి ఈ కుటుంబం మీద కోపమున్న మాట నిజమే కానీ, మా నానమ్మంటే మా అత్తకి ప్రాణం. అందుకే మా నానమ్మ సంతోషం కోసం మా అత్త ఒక మెట్టు దిగింది అనేసి ప్రేమ అంటూ ఉంటుంది. కరుడుగట్టిన రాక్షసులైనా మారుతారు గానీ, మీ గయ్యాలి భద్రావతి అత్త మాత్రం మారదు. మీ అత్త అన్నం తిని కాదు, మా మీద పగతో బతుకుతుంది. అలాంటి మీ అత్త మెట్లు దిగడం, లిఫ్ట్‌లు దిగడం జరగని పనమ్మా అనేసి ధీరజ్ అంటుంటారు. ఏరా నువ్వు చెప్పింది కొంతవరకు నిజమేరా! అందుకే నేను మొదట అడగగానే నా కూతురు ఒప్పుకోలేదు. కానీ నేను తిండి తిప్పులు మానేసి బాధపడుతూ ఉంటే చూడలేక ఒప్పుకుంది అనేసి భద్రావతి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. పైగా నా పుట్టినరోజు వేడుకని మీ ఇంట్లోనే జరుపమని చెప్పింది. అప్పుడు రామరాజు, మా ఇంట్లోనా? ఏంటి అత్తయ్య గారు ఏమన్నారు? మీ పుట్టినరోజు మా ఇంట్లో జరపమని అడిగారా? అవునయ్యా రామరాజు, అందరూ ఇక్కడికే వస్తామని చెప్పారు. అదేదో మీ ఇంట్లోనే చేయొచ్చు కదా! మేమందరం అక్కడికే వస్తాం. అలా కాకుండా ఈ ఇంట్లో పుట్టినరోజు చేయడం ఏంటి? ఎప్పుడూ లేనిది అందరూ ఇక్కడికి రావడం ఏంటి? విచిత్రంగాను, అంతకంటే ఎక్కువ ఆశ్చర్యంగాను ఉంది అనేసి రామరాజు అంటూ ఉంటాడు. అంటే 25 ఏళ్లుగా కోపతాపాలతో ఉన్నారు కదా అమ్మా! ఇంటికొచ్చి పిలవాలంటే చిన్న అహం అంతేకానీ నాకు మాత్రం అనుమానంగానే ఉంది. అత్తయ్య అనుమానమేంటి అల్లుడు గారు? అవును అత్తయ్య, 25 ఏళ్లుగా నా మీద పగతో రగిలిపోతున్నారు. నా నాశనాన్ని కోరుకున్నారు. నన్ను చూస్తేనే ఆవేశంతో నిప్పులు కక్కుతారు. అలాంటి వాళ్ళు నా ఇంటికి వస్తారని అనడం, మీ పుట్టినరోజుని మా ఇంట్లో జరపమని చెప్పడం నాకైతే నమ్మకం కుదరట్లేదు. చాలా అనుమానాలు వస్తున్నాయి అనేసి రామరాజు అంటుంటాడు. అప్పుడు వల్లి వండుకొని,
అచ్చి బాబోయ్! మామయ్య గారండి. ఇందులో మీరు అంతగా అనుమానపడాల్సింది ఏమీ లేదండి. వాళ్ళలో ఒకేసారి ఇంత మార్పు రావడానికి కారణం మన అమూల్యేనండి. ఆయ్! అమూల్య, అమూల్య ఏంటి? అవునండి మావయ్య గారు. అమూల్యేనండి. మరేమో మన అమూల్య విశ్వక్ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంది కదండీ! లేదంటే ఈ పాటికి ఆ విశ్వక్ జైల్‌లో చెప్పుకూడు తింటూ ఉండేవాడు కదండీ! మేనల్లుడి జీవితం జీవితాంతం జైలు పాలు కాకుండా కాపాడిందనే కృతజ్ఞతతో ఆ భద్రావతి గారిలో కూసంత మార్పు వచ్చిందండి. అందుకే బామ్మగారి పుట్టినరోజుని ఈ ఇంట్లో జరిపించడానికి వాళ్ళు మన ఇంటికి రావడానికి ఒప్పుకున్నారండి. ఇప్పుడు వేదవతి ఇలా అంటూ ఉంటుంది. "ఏయ్! నిన్ను ఎవరు అడిగారే? నిన్ను ఎవరు అడిగారు? నోరు మూసుకొని ఒక పక్కన ఉండక అటుకులు మెక్కే నోరు, ఆడుపోసుకునే నోరు ఊరికే ఉండవు అన్నట్టు నువ్వు ఎందుకు మధ్యలో దూరుతున్నావు?" అనేసి అంటూ ఉంటది. అప్పుడు వేదవతి వాళ్ళ అమ్మ, "వేదవతి, వల్లి చెప్పింది కూడా నిజమేనే. ఎందుకు అనవసరంగా తన మీద కోప్పడతావు?" అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు అంటుకొని, "చూడండమ్మా, మీ పుట్టినరోజుని దగ్గరుండి జరిపించడం కంటే ఆనందం మాకు మరొకటి లేదు. కానీ మా ఇంట్లో కాకుండా మీ ఇంట్లో జరిపించండి. మేము అక్కడికి వస్తాం." అప్పుడు ధీరజ్ అంటుకొని, అప్పుడు ప్రేమ అంటుకొని, మా అత్త ఒక మెట్టు దిగింది. కానీ నువ్వేంట్రా ఇంకా అదే పంతంతో ఉంటావు? పంతం కాదు, అనుమానం. అవును, మా నాన్న చెప్పినట్టు మీరు పుట్టినరోజుని మీ ఇంట్లో జరపమని చెప్పడం వెనక ఏదో ఉందని మాకు అనుమానంగా ఉందనేసి వల్లి వాళ్ళ హస్బెండ్ చెప్తూ ఉంటాడు. అందుకే మీ ఇంట్లోనే జరిపించండి అనేసి అంటూ ఉంటారు. ఒరేయ్ మీరు ఆగండ్రా, ఆగండి. అయ్యా రామరాజు బాబు, పెద్ద కూతురు పెళ్లి చేసుకోలేదు. నా బాధతో మీ మామయ్య గారు కన్ను మూశారు. ఈ రెండు కుటుంబాలు కలవాలని ఆయన చివరి కోరిక. అలాంటి రోజు ఏదో ఒక రోజు రాకపోతుందా అని 25 ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నాను. ఆ సంతోషాన్ని చూడకుండా పోతానేమో నని నాకు చాలా బాధగా ఉందయ్యా. దయచేసి మన 2 కుటుంబాలు కలిసి నా పుట్టినరోజు చేయండి. అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటోలో దిగి ఆ సంతోషాన్ని నాకు జ్ఞాపకంగా ఇవ్వండి. 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ కాస్త సంతోషమైనా దక్కుతుందని ఆశపడుతున్నాను. దయచేసి, దయచేసి అర్థం చేసుకోండయ్యా. రామరాజు, ఏవండీ, మా అక్క తగ్గింది కదా! మన 2 కుటుంబాలు కలిసి ఉండడానికి ఇది ఆ దేవుడు ఇచ్చిన అవకాశంలా కనిపిస్తుంది. దయచేసి కాదనకండి, ఒప్పుకోండి అనేసి వేదవతి అంటుంటుంది. వీళ్ళు ఒప్పుకోండి ప్లీజ్ మామయ్య గారు, ఒప్పుకోండి మామయ్య గారు అనేసి వల్లి, ఆహ్, ప్రేమ అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఒప్పుకోండి మామయ్య గారు, ఒప్పుకోండి, ఒప్పుకోండి బాబు అనేసి వాళ్ళ అత్తయ్య గారు కూడా అంటూ ఉంటారు. అత్తయ్య గారు, నాకు వాళ్ళు చేసిన పనుల మీద తప్ప వాళ్ళ మీద ఎటువంటి కోపము లేదు. మీరు సంతోషంగా ఉంటానని ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఈ రూపంలో నా భార్య కళ్ళల్లో సంతోషం చూడడం కోసం ఒప్పుకుంటున్నాను అనేసి రామరాజు అంటాడు. సంతోషం రామరాజు, చాలా సంతోషం అనేసి అంటుంటాడు. అప్పుడు రామరాజు, తిరుపతి, ఆ ఏర్పాట్లు అవి ఇవి చూడు అనేసి అంటుంటాడు. అప్పుడు తిరుపతి, అలాగే బావా, ఈ విషయం చెప్తే భద్రావతి చాలా సంతోషిస్తుంది. ఇక నేను వెళ్ళొస్తానని చెప్పేసి, వెళ్ళొస్తాను బాబు, అలాగే వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి వేదవతి వాళ్ళ అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు వేదవతి, శ్రీరామ శ్రీరామ, 25 ఏళ్ల తర్వాత మా అక్క మా అన్నయ్య మా ఇంటికి రాబోతున్నారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏవండీ, నా కాళ్ళు చేతులు ఆడడం లేదండి అనేసి వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు వల్లి, రేపు సాయంత్రానికి ఈ సంతోషం మొత్తం కన్నీళ్లుగా మారుతుంది. రేపు జరగబోయేది మీ అమ్మ పుట్టినరోజు వేడుకలు కాదు, మీ చిన్న కొడుకు చిన్న కోడలు విడిపోయే బీభత్సం. అప్పుడు వల్లి వాళ్ళమ్మ, నీకు బుర్రగాని గోదాట్లో గాని కొట్టుకుపోయిందా ఏంటి? ప్రేమని ధీరజ్ని ఎడగొట్టేసి వాళ్ళ కాపురాన్ని నాశనం చేసి పడేయడానికి బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రం నీ చేతిలో ఎడితే నువ్వు అస్త్రంతో బీభత్సం సృష్టించేసి ఆ పొట్టి మిరపకాయని పర్మనెంట్గా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయేలా చేయకుండా ఆయుధాన్ని అట్టుకెళ్ళి వేదవతి చేతుల్లో పెడతావా అనేసి అంటూ ఉంటుంది. ఏవండి ఆవిడ గారండి, ఏవండి, ఏడేడి కాఫీ అండి, ఇక్కడ అంతకంటే ఏడేడిగా యుద్ధం జరుగుతుంది, అయ్యేదాకా అట్టుకొని తగలాడు అనేసి అంటూ ఉంటుంది. అలాగేనండి, ఆ ప్రేమ నరబద నీ కాపురాన్ని కూల్చేశారు. మీ ఆయన నిన్ను అసహించుకోవడానికి, నిన్ను దూరం పెట్టడానికి కారణమయ్యారు. అప్పుడు వల్లి వాళ్ళ నాన్న, ఏవండి ఆవిడ గారండి, ఇక్కడ భయంకరంగా కాలుతుందండి అనేసి అంటాడు. అప్పుడు వల్లి వాళ్ళమ్మ, నాకిక్కడ మండుతుంది,
గమ్మున ఉంటావా? ఓ మై గ్లాసో అనేసి అంటూ ఉంటాడు. నా అత్త నన్ను కొట్టిన చెంపదెబ్బలు, నువ్వు నా పెళ్ళానివి కాదు, నీకు నాకు ఎట్టంటి సంబంధం లేదు అని మా ఆయన నన్ను అన్న మాటలు పుండు మీద పిన్నీసుల్లా ప్రతిక్షణం నన్ను పొడుస్తూనే ఉన్నాయి. మరి అందుకు కారణమైన వాళ్ళు మీద బదులు తీర్చుకోకుండా తిరిగి వాళ్ళ కాపురం మీద దెబ్బ కొట్టకుండా అంత తేలిగ్గా ఊరుకుంటానా? వదిలేస్తానా? అనేసి అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు వల్లి వాళ్ళ నాన్న, "ఏమండి ఆవిడ గారండి, చేతులు ఫుల్‌గా మంటెక్కుతున్నాయండి. నాకిక్కడ మండుతుంది. గమ్మున ఉంటావా?" అనేసి వల్లి వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. "ఓ మై గ్లాసో అయ్యబాబోయ్! మనకి ఈ పొట్ట, ఈ బట్టే అందం. బాగా కాపాడుకోవాలి." అప్పుడు వల్లి వండుకొని, "ఆ భద్రావతికి ఒక మందు పాత్ర లాంటి ప్లాన్ చెప్పాను. రేపు ఆ శారదాంబ పుట్టినరోజు ఏడుకల్లో ఆ మందు పాత్ర బీభత్సంగా బద్దలవబోతుంది. ఆ విధ్వంసంలో ప్రేమ కాపురం కూలిపోయి, ఆ పొట్టి మిరపకాయ శాశ్వతంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుందనేసి వల్లి అంటూ ఉంటుంది. ఇదండి జరగబోయేది. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా ఛానల్‌లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది.